నాన్నగారి గురించి అడిగారు, అక్కడనే స్టక్ అయిపోయాను. ఇప్పుడు వీడు వచ్చాడు స్క్రీన్లో. థ్యాంక్ యూ గాడ్, మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏదో స్టోరీని 3 hours 4 hours విని ఓకే చెప్పలేదు. విమానం షూటింగ్లో ఉన్నాను. అప్పుడు నా యాక్ట్ చేయగానే అది అన్నీ నిజం నమ్ముతా, నిజంగా ఉండాలి. ఆ పెర్ఫార్మెన్స్ లోపల ఉండి రావాలి, అలానే చేస్తాను. ఆ క్లైమాక్స్ నా కొడుకుని తీసుకుని ఆటోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళా. షార్ట్ తీయగానే డైరెక్టర్ మిస్సింగ్. డైరెక్టర్ ఎక్కడ రాని చూస్తే ప్రభాకర్ సార్తో వీళ్ళతో కూర్చుని మాట్లాడుకున్నారు. అక్కడేం మాట్లాడుకున్నారు, ఇక్కడ ఎంత టెన్షన్లో ఉన్నాను. నాకు హార్ట్ బీట్ అలా ఉంది. ఆ సీన్ ఎలా, వీనికి ఒంట్లో బాగోలేదు, వీని తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఉండే ఎయిర్పోర్ట్ని తెలియదు, వీని లోపల తీసి విమానంలో ఎక్కించాలి. అలానే మైండ్ కటకటకటని ఉండి మైండ్ అక్కడ సైడ్లో కూర్చుని మాట్లాడుకున్నారు. పిలిచాను, సార్ ఏం సార్ మాట్లాడుకున్నాను, నెక్స్ట్ స్టోరీ సార్ అన్నాను. ఫస్ట్ ఇది కరెక్ట్గా తీద్దాం రండి అని చెప్పి తీసుకెళ్ళి, ఆ స్టోరీ నాకే వస్తుందని అనుకోలేదు సార్ అప్పుడు. వన్ ఫైన్ డే విమానం షూటింగ్లోనే క్యారవాన్ నుంచి దిగి ఆ షార్ట్కి వచ్చే గ్యాప్లో, అన్న నా స్టోరీ చెప్పనా, షార్ట్గా చెప్పు అని చెప్పేసి, లేదన్నా నా అక్కడ నుంచి ఆ వాక్ చేసి వచ్చే గ్యాప్ 1.5 minute 2 minutesలో చెప్పాడు. ఎందుకురా నా దగ్గర చెప్పావు అని అడిగాను. లేదు నానంగా చేయాలి నువ్వు, చేసేద్దాం పో అన్నాను. అంతే. ఆ 2 minutesలో ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 linesలో చెప్పాలి. అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 minutesలో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా, నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేరా చూసావు నా, ఎప్పుడు నేను మానిటర్ని ఊరిని చూడడానికి ఆలోచన చూసి ఏం చెప్పారు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి అలా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసిన వాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది, అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాని కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చాడు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం. అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనల్ని అది కూడా గట్టిగా పట్టుకుందాం. ధైర్యంగా ఉండండి. ఓకే. ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు, మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలాని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా. ఎరా లుక్ వీడు తమ్ముడు పృథ్వీ. ఫస్ట్ నాకు పృథ్వీ తెలియదు, అన్నగారితో తెలుసు. ప్రభాకర్ అన్న చూస్తే మా అన్న చెప్పినట్టు స్ట్రైట్గా వెంకటేశ్వర బ్రహ్మను చూసినట్టు ఉంది నాకు. మా ఇద్దరు కలిసి చాలా టెంపుల్స్కి కూడా వెళ్తున్నాము. సడన్గా ప్రొడ్యూసర్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. మాట్లాడాము. ఇప్పటి వరకు ఆ జర్నీ వాళ్ళని అన్న తమ్ముడుగా వెళ్తుంది. నాకు మంచి తమ్ముడు దొరికాడు ఇండస్ట్రీలో. నీ ప్యాషన్, నీ లవ్ సినిమా మీద నువ్వు పట్టుకున్నాలో డెఫినెట్గా నేను వదలదు. నువ్వు ఇంకా గట్టిగా సినిమా పట్టుకుండు, డోంట్ వరీ. నువ్వు ఇలాంటి చాలా సినిమాస్ తెస్తావు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళనాడులో ఉండి
ఇక్కడ కూడా ఉంది. ఆల్మోస్ట్ 99 అయింది. 99 ఫిల్మ్స్లో 45 డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు సార్. ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ 3 చేసి 98 ఫిల్మ్స్ అయిపోయింది. అలా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కానీ వస్తావు, కాన్ఫిడెంట్గా ఉండు, సంతోషంగా ఉండు. ప్రభాకరణ, మనతోనే మీరు ఉండాలి. మీ మనసుకి చాలా గొప్ప మనసు, మీరు మనసు ఇంకా చాలా చాలా విషయాలు మీరు అచీవ్ చేస్తారన్న. అమ్మని చూపించారు, నా ఇలా చూశాను, ఎక్కడ ఉంది అమ్మ అని. అమ్మకు పేరు అయినంటే కమలమ్మ అన్నాడు. మా అమ్మ పేరు, వాడి అమ్మ పేరు. మా అమ్మలాగానే చూశాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మ. అలా పెర్ఫామ్ చేసుకున్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ మీరు. మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉందమ్మా. శివ సార్, ఆ నెక్స్ట్ స్టోరీస్ చెప్పండి, స్టోరీని వచ్చి. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా చాలా బాగా చేసుకున్నారు సార్. ఒక్కొక్క సౌండ్ అలా ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నారు. డెఫినెట్గా దానికి ఆన్సర్స్ ఉంది. ఇంకా ఈ ఫిల్మ్లో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్మాల్ యాక్టర్స్, పెద్ద మనసుతో స్మాల్ సీన్స్ కూడా వచ్చి చేసి ఇచ్చిన అన్ని యాక్టర్స్కి చాలా థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఏమైంది ధనరాజు గురించి ఏం చెప్పాను? ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి. ఎప్పుడే ఓ డైరెక్టర్కి ఏమి కావాలి మనకు అలానేది కూడా తెలియొద్దు, ఏది మనకు వద్దు అనేది తెలియాలి. మా గురుగారు చెప్తారు, రే నీకు ఏది వద్దు అనేది ఫస్ట్ డిసైడ్ చేసేయి, మంచిది అన్నీ వచ్చేస్తుంది టైంలో అలా అని చెప్తారు. అదే అని కూడా చెప్పాను. డే 1లోంచి అంత సిన్సియర్గా, ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా మేక్ చేసుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అది అంత ఈజీగా రాదు, అది బ్లడ్లో ఉండాలి. ఒకే టైంలో 5-6 పని చేయడం, ఇక్కడ ఒకటి చేస్తుంటామా, అక్కడ బ్రెయిన్ ఉండు, అలా చేసి చాలా సిన్సియర్గా కష్టపడి చేశాడు. మీకు అడిగిన అన్నీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. మన ప్రొడ్యూసర్స్తో మనకు మొదలాళి, తమిళలో చెప్తారు మొదలాళిని. అందుకంటే వాళ్ళ దగ్గర తీసి మన పిల్లలకి అందరికీ భోజనం పెట్టుకున్నాం కదా, వాళ్ళని లైఫ్ లాంగ్ మనం మర్చిపోకూడదు. నీ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ని నువ్వు ఎప్పుడు ఆల్వేస్ వేరే ప్రొడ్యూసర్కి పోయి చేస్తే కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి, బాగున్నారా సార్, నేను కూడా ఉన్నాను, మీకు పక్కనే ఉన్నాను చెప్పాలి, అని సపోర్ట్ చేయాలి. ఓకే. నానా, ఇది అప్పుడే చెప్పాను కదా, 21st ఫిల్మ్ నానంగా చేసేది. ఎవరెవరికల్లా నానంగా చేసినా వాళ్ళందరినీ కలిసి ఓ మీటింగ్ పెడదామని మాట్లాడాము. అన్ని టాప్ హీరోస్ ఉన్నారు దానిలో. అన్ని హ్యాపీ. దగ్గర వచ్చి ఫస్ట్ విఐపి చేయడానికి, అదే ఫస్ట్ స్టార్ట్ అయినది. విఐపి చేయడానికి రఘువరన్ బీటెక్ ధనుష్ చెప్పారు, నువ్వు నానంగా చేయాలి, చేస్తాం, మీరు నాకు అన్నలాగా ఉన్నారు, నాన్నలాగా అవ్వాలి, అది అవుతాం. స్టోరీ వద్దు, నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు వచ్చి మనం చేద్దాం, అలానే వెళ్ళిపోయాం. స్పాట్కి వెళ్తే నన్ను చూసిన ఒక కట్ బనియన్, హాఫ్ బనియన్ వేసుకెళ్తాం. నన్ను చూసిన అయ్యో మీరు జిమ్కి వెళ్ళొద్దు, మీరు అలానే రండి అని చెప్పాను కదా, మీరు ఇప్పుడు ఇల్లు వచ్చి ఉన్నారా? లేదురా, 5-10 మినిట్స్ ఇవ్వు, వచ్చేసాను నాన్నగా. అది దేవుడిచ్చిన, అది మన ట్రూత్నెస్కి నేను చెప్పాను కదా, అది నిజాన్ని నమ్మాలి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అలా నమ్మగానే మన బాడీలో చేంజెస్ వచ్చు. ఆ డ్రెస్ వేసుకుని అలానే కూర్చుని అలానే 10 మినిట్స్ అలా ఉంటే నాకు ఇది బుష్ అయిపోవు, స్టొమక్ వచ్చేసి నా వాకింగే మారిపోవు, అలాదా వచ్చి నిలుస్తా. విమానంలో కూడా చూసుకున్నాడు. ఆ పవర్ వచ్చి, ఆ పవర్ మనం నిజంగా ఉండేవారికి ఆ పవర్ మనతో ఉండు. చాలామంది సడన్గా మిస్ అయిపోయారని చెప్తారు కదా, అది వచ్చి నిజంగా లేదు. నిజంగా లేస్తే మనం వచ్చి సరస్వతి వెళ్ళిపో. టిల్ ఎండ్ ప్రాణం ఉండేవరకు నిజంగా ఉండాలి. నిజంగా ఉంటాను. నా దేవుడి దగ్గర నన్ను ఇళ్ళనే బ్లెస్సింగ్తోనే దేవుడు పట్టుకుంటాను నా కోరుకుంటాను. రామం రాఘవం చూడండి, 21st మీ అందరి హార్ట్లో ఉండదు. మంచి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.